నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. 5 దశాబ్దాలుగా DMK, అన్నా DMK పార్టీల చుట్టూనే తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయా? MGR, జయలలిత తరహాలో మరో వెండితెర వేల్పు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారా? అంటే అవుననే అంటోంది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. సినీ నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ తమిళనాట ప్రభంజనం సృష్టించబోతోందని, విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. వెండితెర వేల్పులను సింహాసనంపై కూర్చోబెట్టడంలో తమిళనాడుకు సాటి లేదు. దివంగత MGR నుంచి జయలలిత వరకు సినీ గ్లామర్ తో తమిళనాడును శాసించారు. ఇప్పుడు అదే బాటలో నటుడు విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మెజారిటీ సర్వేలు DMK కూటమికి రెండోసారి అధికారం దక్కుతుందని అంచనా వేయగా, యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం పూర్తి భిన్నమైన సంచలన ఫలితాలను వెల్లడించింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ పార్టీ సొంతంగానే అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. అటు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ప్రజలు విజయ్కే పట్టం కట్టినట్లు యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. అత్యధికంగా 37% మంది ప్రజలు విజయ్ సీఎం కావాలని కోరుకోగా, 35% మంది ప్రస్తుత సీఎం స్టాలిన్ వైపు మొగ్గు చూపారు. 22% మంది ప్రజలు మాజీ సీఎం పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్న 35% ఓటర్లలో 77% మంది విజయ్ కు జైకొట్టారు. దశాబ్దాలుగా చూస్తున్న రెండు ప్రధాన పార్టీల పాలనకు భిన్నంగా వేగవంతమైన మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నట్లు యాక్సిస్ మై ఇండియా సర్వే విశ్లేషించింది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగారు. సామాజిక న్యాయం, కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్భవించిన రెండు ప్రధాన ద్రవిడ పార్టీలకు తాము ప్రత్యామ్నాయమని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్డీఏతో కలుస్తారన్న ఊహాగానాలను సైతం తిప్పికొట్టి త్రిముఖ పోరుకు తెరతీశారు. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం యువతే విజయ్ కు బ్రహ్మరథం పట్టినట్లు తెలుస్తోంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో ఏకంగా 68% మంది TVK పార్టీ ఓటేశారు. 20 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిలో 59% మంది, 30 నుంచి 39 ఏళ్ల వారిలో 45% మంది విజయ్ పార్టీ వైపే నిలిచారు. 50 ఏళ్లుగా కేవలం DMK, అన్నా DMK పార్టీల రాజకీయ శైలితో విసిగిపోయిన తమిళ ప్రజలు విజయ్ ను ఓ ఆశాకిరణంగా భావిస్తున్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. మరోవైపు ఇతర ఎగ్జిట్ పోల్ అంచనాలను TVK అధికార ప్రతినిధి రతన్ పండిట్ తోసిపుచ్చారు. ఖచ్చితంగా దళపతి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తమ అంతర్గత సర్వేల ప్రకారం 45% ఓటు బ్యాంకుతో 140 నుంచి 170కి పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామని వెల్లడించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అని రతన్ పండిట్ పేర్కొన్నారు. మే 4న వెలువడనున్న ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయా, లేక పాత ద్రవిడ పార్టీలే తమ పట్టు నిలుపుకుంటాయా అన్నది వేచి చూడాలి.